ఎటువంటి హడావిడి లేకుండా 5 నుండి 10 నిమిషాల్లోనే ఉదయం టిఫిన్‌లోకైనా, సాయంత్రం సమయంలో స్నాక్‌గా అయినా చేసుకోవటానికి చాలా సులభంగా అయిపోయే కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్‌ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లల నుండి పెద్దల వరకు దీని రుచి ఎవరికైనా తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ టోస్ట్‌ను ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో అన్సాల్టెడ్ బటర్ 1 స్పూన్ వరకు వేసుకుని ఇది కాస్త కరిగిన తర్వాత 2 బ్రెడ్ ముక్కలను దీనిలో వేసుకుని సన్నని మంట మీద నిదానంగా 2 వైపులా ఒకే రంగు వచ్చేంత వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు బటర్ అందుబాటులో లేకపోతే బటర్ బదులుగా 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసి కూడా వీటిని కాల్చుకోవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా కాస్త రంగు మారేంత వరకు వీటిని ఇలా కాల్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 1 స్పూన్ పంచదార, 1/2 స్పూన్ కస్టర్డ్ పౌడర్, అరకప్పు పాలు వేసుకోవాలి. పాలు పచ్చిపాలు కానివ్వండి, కాచి చల్లార్చిన పాలు కానివ్వండి, ఏదైనా వేసుకోవచ్చు. మనం ఇక్కడ తీసుకున్న పాలు వచ్చేసి 125 మిల్లీలీటర్లు. ఇలా పాలు వేసుకుని స్పూన్తో కస్టర్డ్ పౌడర్ ఎక్కడ ఉండలుగా లేకుండా పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే వేసుకున్న పంచదార కూడా పూర్తిగా కరిగిపోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లోకి వేయించుకున్న బ్రెడ్ ముక్కలను ఒకదానిపైన ఒకటి పెట్టుకుని కలిపి పెట్టుకున్న పాలను ఇలా అంచుల వెంట అలాగే బ్రెడ్ పైన కూడా కొద్దిగా పోసుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవటం వలన పాలు త్వరగా చిక్కబడిపోతాయి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే చిక్కబడిన పాలు ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. అలాగే అంచుల వెంట కూడా ఈ చుట్టూ పట్టేస్తూ ఉంటుంది. స్పూన్తో తీసుకుని పాలలోకి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండండి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను. ఒకవేళ మీకు కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేకపోతే కార్న్ ఫ్లోర్తో పాటు కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసి కూడా చేసుకోవచ్చు. పాలు కాస్త చిక్కపడిన తర్వాత స్పూన్తో కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ బ్రెడ్ పైన కూడా వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న పాలు మొత్తం కూడా ఈ బ్రెడ్ పీల్ చేసేంత వరకు స్పూన్తో అంచుల వెంట కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పైకు కొద్దిగా పోసుకుంటూ పాలు పూర్తిగా ఎగిరిపోయి ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ మొత్తాన్ని కూడా వీలైనంత వరకు సన్నని మంటపైనే పెట్టి చేసుకోండి. అప్పుడు ఈ బ్రెడ్ మనం వేసుకున్న మిశ్రమాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా చేసుకున్న ఈ బ్రెడ్ టోస్ట్ను నిదానంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. దీనిపైన మీకు నచ్చిన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి జీడిపప్పు, బాదం, పిస్తా వీటిని సన్నగా కట్ చేసుకుని ఈ టోస్ట్ పైన వేసుకుంటున్నాను. తినేటప్పుడు ఈ నట్స్ తగులుతూ దీని రుచి ఇంకా బాగుంటుంది. అంతేనండి, మనకు కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్ తయారైపోతుంది. ఇది చేసుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. మీకు నచ్చితే దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.